మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ సహకారంతో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా మేము అధికారంలోకి వస్తే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24%కి తగ్గించి ఆ రోజున బీసీలకి తీరని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని మీద ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇతర పార్టీలు కూడా ఆ రోజున ఆందోళన చేయటం, కోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా ఆ రోజున ఫలితం దక్కలేదు. 24% మీదే ఆ రోజున ఎన్నికలకి వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది క్లియర్గా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే 34% రిజర్వేషన్ తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 20% ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. ఆనాటి నుంచి 2001 కావచ్చు, 2001 కావచ్చు, 2006 కావచ్చు, 2013 కావచ్చు, అప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్ మీద ఎన్నికలు జరిగాయి. తర్వాత ఏదైతే 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి వచ్చాడో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించి ఇవాళ బీసీలకి 16,800 పొలిటికల్ పోస్టులు కోల్పోయారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు. మరి దాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మళ్ళీ నిన్న మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇవాళ బీసీలకి ఇవాళ మళ్ళీ పొలిటికల్ రిజర్వేషన్ పునరుద్ధరణ చేసినందుకు ఇవాళ మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇవాళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి బీసీ వర్గాల్లో కూడా ఇవాళ ఈ చర్చ జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది, ఈవేళ ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ బీసీలకి ఇవాళ ఏదైతే బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఇవాళ మళ్ళీ బీసీలని ఇవాళ మళ్ళీ ఎదురు తీసుకొచ్చి ఇవాళ ఏదైతే జిల్లా పరిషత్తులు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, ఇవన్నిటిలోని కూడా ఇవాళ ఏదైతే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, సర్పంచులు అయితే 34%, అలాగే మున్సిపాలిటీలు అయితే 33.3% ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ బీసీలకి రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఇవాళ ఎంతో న్యాయం చేశారు. ఇవాళ బీసీలు ఇవాళ ఈ రోజున అధికారంలో మమ్మల్ని భాగస్వాములు చేసి ఇవాళ ఆ రోజున ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ బీసీలకి న్యాయం చేసినట్లు ఎటువంటి సందేహం లేదు. దానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం ముఖ్య నాయకులతో చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, వైసీపీ నాయకులు ఎవరికి కూడా మరొకసారి చెప్తున్నాను, వైసీపీ నాయకులు ఎవరికి కూడా ఇవాళ మీరు ఏం చెప్తారు, మీరు ఆనాడు మీ ఇవాళ బీసీలు ఓట్లు వేయించుకొని ఇవాళ అందరు ఓట్లు వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చి బీసీలకి తీరని అన్యాయం చేశారు. ఇవాళ ఏదైనా ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీలు ఎదిగారంటే ఈ రాష్ట్రంలో ఇవాళ దేశంలోనే ఒక వాయిస్ ఆంధ్రప్రదేశ్ నిలిపిస్తున్నారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు,
ఈవేళ అయ్యన్న పాత్రి గారు కావచ్చు, ఇవాళ ఎందరో బీసీ నాయకులు ఎదిగారంటే అది తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప అండదండలు అని చెప్పి సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ చివరగా నేను ఒకటే చెప్తున్నాను, ఈవేళ అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఈవేళ గొప్ప బీసీ ఈవేళ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప దన్ను అండ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు సోదరిమణి కూడా దీన్ని ఈవేళ మన బీసీ వర్గాల్లోకి కింద కంట తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం మనకేం చేసింది, కూటమి ప్రభుత్వం మనకేం చేసింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మనకి ఏమి అన్యాయం చేశాడు అనే దాని మీద మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతని మన అందరం కూడా భుజస్తంభాల మీద తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.